రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈరోజు మనం తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 29, ఈరోజు ఆదివారం అండి 2026. సో మనకు మార్చి ఇంకొక 2 డేస్ అయితే మార్చి అనేది అయిపోవడం జరుగుతుంది. అయినా కానీ ఈ తోట అనేది మనకు మంచి గ్రోతింగ్ తోటి, మనకు మంచి ఫ్లవరింగ్ తోటి, పూత పిందెలతోటి తోట అనేది ఏ విధంగా ఉన్నదో మనమైతే ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒకసారి ఇక్కడ చూపి అన్న, మనకు ఇప్పుడు మార్చి అయిపోయి ఏప్రిల్లో కూడా మనకు కాయలు అనేది ఏ విధంగా ఉన్నది, అలాగే ఈ తోట అనేది రైతు ఎన్ని ఎకరాలు సాగు చేయడం జరిగింది, అలాగే దాంతోపాటు మనకు ఈ తోటలో 1 ఎకరం 10 గుంటల దాకా వేసుకున్నారు రైతు. సో ఆయన యొక్క మాటల్లో ఆయన ఎంత దిగుబడి తీసుకున్నారు, అలాగే ఇప్పుడు కనుక కటింగ్ చేపిస్తే మళ్ళీ ఎన్ని క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుందో రైతు యొక్క మాటల్లో మనం కనుక్కుందాము. చెప్పండి అన్న, మీ పేరన్నా? నా పేరు మాళవతి రమేష్. మాళవతి రమేష్. ఎక్కడన్నా, ఏ ఊరు మీది? లింగేతండ బలపాల. అయితే ఎన్ని ఎకరాలు మీరు తోట సాగు చేశారన్న? ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలు సాగు చేశారు. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న అంటే మిరప పండించడంలో? ఎన్ని సంవత్సరాల అనుభవం అనేది ఉన్నది? 7-8 సంవత్సరాల నుంచి మీరు మిరప అనేది పండిస్తున్నారు. అయితే మీరు ఎలాంటి విత్తనాన్ని ఎంచుకున్నారన్న? ఇది మహాలక్ష్మి 33 అని ఈ సంవత్సరం మహాలక్ష్మి 33 అనే సీడ్ వేసుకున్నారు. అయితే ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న? ఎకరానికి 16 ప్యాకెట్లు తీసుకున్నారు. 16 ప్యాకెట్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విత్తనం అనేది ఏ విధంగా ఉన్నదన్న? అంటే మీరు తీసుకున్నారు కదా, సో మనము గింజలు వేసుకున్నప్పుడు మొలక శాతం కానీ, లేకపోతే మనకు తుఫాన్ వచ్చింది ఈ సంవత్సరం, తుఫాన్ రావడం వల్ల తోట ఏదైనా డ్యామేజ్ కావడం కానీ, లేకపోతే మనకు బొబ్బెర కానీ, లేకపోతే వైరస్ కానీ, నల్లి కానీ ఏదన్నా అటాక్ అయిందా అన్న తోటకు? ఏది అటాక్ కాలేదు ఈ సంవత్సరం. బాగుందంటారు? బాగుంది విత్తనం. అయితే ఇప్పుడు మీరు ఈ తోటకి మొదటి కోత కోపించుకున్నారా అన్న? కోపించుకున్నాం. మొదటి కోత కోపించుకున్నారు. ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చిందన్న మొదటి కోతలో? మొదటి కోతలో 10-11 క్వింటాలు అయినాయి. 10-11 క్వింటాలు అయినాయి. తాళ్ళతో కలిపి 11. సరే, ఒక 10 క్వింటాలు మనకు మంచి కాయలు అయినా కానీ 1 క్వింటా అనేది మనకు తాళ అనేది కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకసారి చూపియాను, ఇక్కడ కొంచెం దగ్గరికి వచ్చి చూడు. ఆల్రెడీ రైతు మొదటి కోత కోపించుకోవడం జరిగింది. అయినా కానీ కూడా మనకు కాయలు కనుక చూసుకున్నట్లయితే మనకు కింద నుంచి కాయలు ఉన్నాయండి. ఒకసారి ఈ చెట్టు మంచిగా చూపియన్న, కింద నుంచి కాయలు ఉన్నది. అలాగే మనం దగ్గర చూసుకున్నట్టయితే ఒక చెట్టుకు మనకు దగ్గర కేజీ అనేది ఇంకా పచ్చికాయలు ఉన్నది. ఇంకొక 2 రోజులు అయితే మనకు ఏప్రిల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఊకే ఏప్రిల్ అని ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే మనకు జనవరిలోనో ఫిబ్రవరిలోనో వీడియోలు తీసుకొని ఈ మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ మనది అలా కాదండి. మనది ఏంటంటే రైతు యొక్క మాటలు, ఆయన యొక్క అనుభవం అనేది మనం ప్రతిదీ జెన్యున్గా మనం తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మార్చి 29వ తారీఖు కూడా మనకు ఒక చెట్టుకు దగ్గర కేజీ కాయలు ఉన్నది. అలాగే మీరు కొసకాయ చూసుకున్నా కానీ మనకు కింద అనేది ఏ సైజు ఉన్నదో మనకు ఈ చివరి కాయ కూడా అదే సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో మన కాయ కలర్ కానీ సైజు కానీ ఎటువంటి అనుమానం లేదండి. సో ఇప్పుడు కనుక మనం తోట తెంపిస్తే అన్న ఎన్ని క్వింటాలు మళ్ళీ దిగుబడి రావచ్చు? 2వ కటింగ్లో 15 క్వింటాలు పక్కా వెళ్తుంది. ఇప్పుడు 2వ కటింగ్లో కాయలు తెంపిస్తే మినిమం 15 క్వింటాలు అనేది మీ అంచనా ఒక 14-15 క్వింటాల వరకు రావచ్చు. సో ఇప్పుడు 2వ కటింగ్ కూడా అయిపోతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు దగ్గర తోట చూస్తే బాగా గ్రీనిష్ తోట ఉన్నది, మంచి గనుపుల తోట ఉన్నది. కాయలు కూడా మనకు అంటే ఒకటే గనుపుల దగ్గర 2 కాయలు అనేది రావడం జరిగింది, జంట కాయలు అనేది రావడం జరిగింది. సో ఈ పచ్చి కాయలు 3వ కటింగ్ కూడా చేపిస్తే దగ్గర ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న? 3వ కటింగ్లో కూడా ఒక 7-8 క్వింటాల దాకా రావచ్చు అన్న. 7-8 క్వింటాలు 3వ కటింగ్లో కూడా 7-8 క్వింటాలు అవుతుంది. అంటే 1 ఎకరానికి మనం అంచనా కనుక తీసుకున్నట్లయితే దగ్గర 30 నుంచి 32-33 క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విత్తనాన్ని వేరే రైతులు ఎంచుకోవచ్చా అన్న? చాలా మంచి విత్తనం అన్న. మంచి విత్తనం, బ్రహ్మాండంగా ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ బిట్టు రోడ్ పైన ఉంది కన్నా, రోడ్కి బిట్టే ఉంది కాబట్టి ఇప్పుడు మీ చుట్టుపక్కల రైతులు అంటే ఇప్పుడు ఇక్కడ 2-3 తోటలు నేను చూడడం జరిగింది. అవన్నీ నల్లి వచ్చి వాళ్ళకు సరిగా ఆ తోటలంతా మాడిపోవడం జరిగింది. కానీ ఈ తోట అనేది చాలా బాగుందండి. సో మీరు ఈ గ్రోత్ కానీ ఈ గనుపులు కానీ మీరు మంచిగా గమనించవచ్చు. అయితే మీ తోటి రైతులు అనేది మిమ్మల్ని అడుగుతున్నారా ఈ విత్తనం గురించి? అడుగుతున్నారు. మేము కూడా చెప్తున్నాం వాళ్ళకు, విత్తనం బాగుంది, అసలు ఎటువంటి నల్లి కానీ ఎటువంటి బొబ్బెర ఏమంటారు గుబ్బ ఎటువంటి అటాక్ కాలేదు ఇంతవరకు. వైరస్ కానీ గుబ్బ కానీ ఇప్పటి వరకు ఏం రాలేదు. ఎటువంటి మందులు స్ప్రే చేశారన్న మీరు? ఇవన్నీ కంపెనీ మందులు, మంచి కంపెనీ మందులు అని స్ప్రే చేశారు. సో మనం 1-2 స్ప్రేలు అలా చేయగానే మనకు నల్లి అనేది కంట్రోల్ అయిందా ఈ విత్తనానికి? అయిపోయిందన్న. 1-2 స్ప్రేలు అలా నల్లి అనేది కూడా మనకు కంట్రోల్ అయిపోయినది. స్టార్టింగ్ నుంచి కూడా సరైన నల్లి అనేది అటాక్ కాలేదు. నల్లి కాలేదు. ఓకే. ఒకటే అండి రైతు సోదరులకు మనం తెలియదు ఏంటంటే, ఈ విత్తనం అనేది అంటే ఇదే విత్తనం వేసుకోవాలని కాదు. ఒక 2 ఎకరాలు వేసుకునే రైతు 1 ఎకరం మన మహాలక్ష్మి 33 సీడ్ని ఒకసారి ఎంచుకొని మీరు వేరే ఎకరాన్ని మన ఈ ఎకరం వేసిన ఈ సీడ్ రెండింటి యొక్క తేడాని మీరు ఒకసారి గమనించండి.
సో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే సీడ్ని ఎంచుకోండి, మంచి దిగుబడిని పొందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.